మొత్తానికైతే ఇలా కోళ్ళు పట్టుకొచ్చినాం 2 కోళ్ళు. ఈ 2 కోళ్ళను నిప్పుల మీద వేసి పొట్టు పొట్టు కాలుతాం. మొత్తం నా లెక్క కర్ర కాసి నిమ్మకాయ పెట్టి పిండి తింటే ఇలా అస్సలు ఎంజాయ్. రారి అవాం చచ్చరా కానీ తొందరగా కానీ తొందరగా కానీ నడు లేట్ అవుతుంది. ఇగో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మంచిగా నీట్గా కడిగినాం. ఇగో కడిగి ఇప్పుడు వీటిని మంచిగా కాట్లో పెట్టుకోవాలి. ఇగో పెరుగు తర్వాత మనకు కావాల్సినంత కారం వేసుకోవాలి, అల్లం, కొద్దినంత పసుపు, కొంచెం ధనియాల పొడి, మనకు కావాల్సినంత మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. ఎక్కతక్క వేసుకోకూర్రి, ఆయన పరిచయం అవుతుంది. ఇగో మంచిగా ఇదంతా మిక్స్ చేసుకొని ఇక 2 కోళ్ళకు మంచిగా పూసుకుందాం. దాంతోపాటు కొంచెం నూనె పోసుకుందాం. ఇక ఇగో ఇట్లా మంచిగా కలుపుకొని ఇక కోడి బాడీకి మంచిగా ఉయ్యాలి, నీట్గా పద్ధతిగా పూసుకోవాలి. ఇక మనం తానం చేసేటప్పుడు సబ్బు రాసుకుంటాం చూసినావా, ఒక గట్లా రాసుకోవాలి. ఇగో ఈ సంకలలో రాయాలి, మంచి గజ్జలలో రాయాలి, బొత్త కూడా రాసుకోవాలి, మంచిగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఆరబెట్టుకుందాం. ఆరబెట్టుకుంటే కొంచెం మంచిగా ముక్కకంతా పట్టుకుంటుంది ఇదంతా. సో ఈలోపు మేము ఆడ మంట అవన్నీ ఏర్పాటు చేస్తాం, ఇది ఆరుతుంది. ఇప్పుడైతే దీన్ని ఆరబెడదాం. ఈ గుంతల మనం కట్టెలు వేసుకొని నిప్పులు తయారు చేసుకోవాలి. మంచిగా ఈ బొగ్గులన్నీ తయారు చేసినాక మంట మొత్తం మంచిగా కాలినాక బొగ్గులు అవుతాయి. ఆ బొగ్గుల మీద ఈ కట్టె పెట్టి మంచిగా కాలవాలి. బొగ్గులు రెడైనాయి. వేడికి ఇప్పుడు కావాలరా. చలో పెట్టు.
ఇగో వాస్తవానికి అయితే ఈ పంగలలో పెట్టినాం. ఈ పంగలలో పెడితే ఈ కొంచెం హైట్ ఎక్కువ అయింది. హైట్ ఎక్కువ వల్ల ఇక ఈ మంట తలుగుతలేదు. ఫస్ట్ బొగ్గుల మీదనే చేద్దాం అనుకున్నాం. ఈ బొగ్గులు అనేది మాకు సెట్ అవుతలేవు. ఎందుకనంటే గోదావరి నుంచి తెచ్చిన పెద్ద పెద్ద బొగ్గులు అయితేనేమో మంచి బాగా దగడొస్తుంది. బాబా బాబా ఇగరా బాబిగా నేను తీసుకోయా. ఇగో మస్తు అంటే మస్తు మంచి గాలింది. చలో తిందాం, టేస్ట్ చేద్దాం ఎట్లుందో. ఇగో కొంచెం నిమ్మకాయ ఇంకొంచెం గట్టిగా మంచిగా పోసుకొని ఉల్లిగడ్డ. చలో తింటున్నాం. బాబా వర్తు వర్మ మస్తున్నాయి. మంచిగా కుదిరింది. మంట పెట్టుకున్నాం అనేదో పొగ అట్లే రాలే. మంచిగా బొగ్గుల మీద కాల్చినట్టు ఎట్లయితే వచ్చిందో బొగ్గుల మీద కాల్చినట్టు అనిపిస్తుంది. మస్తుంది. మీరు కూడా ఇట్లా వేసుకోర్రి, గమ్మతుంది మంచిగా. అందరు ఫ్యామిలీ కూడా ఇటువంటి కోని మంచిగా గాల్చి తింటే అది వేరే లెవెల్ ఉంటుంది. ఖతర్నాక్ ఉంది. ఈ ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే నా సావిరంగా స్వర్గం. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకో కొత్త రకంగా ట్రై చేద్దాం. సో ఇది కదా, వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయరు. మీరేమన్నా వెరైటీ అని మీకు అనిపించింది అనుకో కింద కామెంట్ పెట్టుర్రి, సబ్స్క్రైబ్ చేయరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.